ఖ్వాజా మా ప్రాణమైపోవా అలీ ప్రేమకు పాత్రుడవయ్యావు ఖ్వాజా మా ఖ్వాజా మా ప్రాణమైపోవా అలీ ప్రేమకు పాత్రుడవయ్యావు. షెహన్షా గారు, ఇప్పుడు తమరు జోధా బేగంతో కలిసొచ్చి ఈ పవిత్రమైన చాదర కింద నిలబడాలి. ఇప్పుడు మీరిద్దరూ ఒకరి చేతిలోకి మరొకరి చేతిని తీసుకోవాలి. దీనివల్ల వ్యక్తమయ్యేదేంటంటే మీ ఇద్దరూ ఈ సంతోషానికి గాను పరస్పరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. మీ ఇద్దరిలో ఒకరి కారణంగా మరొకరికి ఈ ఆనందం లభించిందని చెప్పుకుంటున్నట్లు. ఇప్పుడిక నాకు నమ్మకం కుదిరింది జలాల్కి జోధా బేగంకి మధ్య ఏదో అపార్థం జరిగిందని. ఎందుకంటే ఇంతటి సంతోషకరమైన వేళలో కూడా వీళ్ళిద్దరి మొహాల్లో ఆనందం కనిపించడం లేదు. కానీ అసలు కారణం ఏమిటి? మీరిద్దరూ ప్రార్థనాపూర్వకంగా చేతులెత్తండి. ఆ విధంగా ఖుదాకి కృతజ్ఞతలు తెలుపుకోండి. షెహన్షా, ఇప్పుడు నేను చెప్పే విధంగా తమరు కూడా చెప్పాలి. ఓ జగద్రక్షక, నువ్వు మాపై చూపిన దయకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓ జగద్రక్షక, మీరు మాపై చూపిన దయకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నీ దయ వల్లే మేము నిస్సంతు నుంచి సంతానవంతులం అవుతున్నాం. మీ దయ వల్ల మేము నిస్సంతు నుంచి సంతానవంతులం అవుతున్నాం. మా వంశాన్ని, మా సంప్రదాయాన్ని ముందుకు సాగే విధంగా మాపై కరుణ చూపు. మా వంశాన్ని, మా సంప్రదాయాన్ని ముందుకు సాగించే విధంగా మాపై కరుణ చూపు. మీరు మా భార్యపై మరింత కరుణ చూపించి తను మరొక సంతానాన్ని మాకు ప్రసాదించే వరాన్నివ్వు. మా మధ్య గల బంధాన్ని పదిలంగా ఉంచు. ఇప్పుడు తమరు చెప్పాలి యోధా బేగం. ఓ ఇహపరాల యజమాని, నువ్వు నాకు మొఘలాయి వంశాన్ని వృద్ధిపరిచే అవకాశాన్ని ప్రసాదించినందుకు నీకు నా కృతజ్ఞతలు. ఓ లోకరక్షక, నాకు మొఘలాయి వంశాన్ని వృద్ధిపరిచే అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఓ ఖుదా, నీ కరుణ మా బంధానికి, మా ప్రేమకి సదా లభించేలా చూడు. ఓ దైవమా, నీ కృప మా బంధం మీద, అలాగే మా ప్రేమ మీద ఇలాగే చూపించు. అందరూ వెళ్ళండి. ఇది ఎవరి బిడ్డ?
ఏంటి? ప్రశ్న అడిగితే అది జవాబు కాదు. ముందు మేము అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. ఈ సంబంధం ఎవరితో పెట్టుకున్నారు? మీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి జోధా బేగం. అడిగే ప్రశ్నకు అర్థం ఉంటే జవాబు ఇవ్వగలుగుతాము. కానీ తమరు నన్ను అడుగుతున్న ప్రశ్నకు అర్థం నాకు తెలియడం లేదు. నేనెవరితోనూ సంబంధం పెట్టుకోలేదు. మీరే నాతో సంబంధం పెట్టుకున్నారు. నేను స్పృహ కోల్పోతే మీ వాగ్దానాన్ని కాదని దాన్ని మీ స్వార్థానికి వాడుకున్నారు. ఇది పచ్చి అబద్ధం జోధా బేగం. రుకయ్య బేగం ముందు మేము నిజం చెప్పలేకపోయాం. కానీ నిజం ఏమిటంటే మేము ఇచ్చిన వాగ్దానాన్ని అతిక్రమించలేదు. బ్రహ్మాండం. అయితే ఇదేనన్నమాట జలాల్ ఆందోళనకు కారణం. అందుకేనా దర్బార్లో అంతటి కఠిన శిక్ష విధించాడు జలాల్. కానీ తేలవలసిందేంటంటే జలాల్ కళ్లల్లో దుమ్ము కొట్టగల ధైర్యం ఎవరికుందని. జోధా బేగంకి ఆ ధైర్యం లేదు. ఎవరు చేసుంటారంత ధైర్యం? మౌనం కాదు, జవాబు కావాలి మాకు. ఎవరి పాపాన్ని మా తలకు కట్టారు? ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు మీరు? ఆపండి, ఆపండి, ఆపండి. ఆపండి షహిన్షా, చాలు. తమరు మొఘలై సామ్రాజ్యపు షహిన్షా కావచ్చు. నేను కూడా ఒక రాజపుత్ర వంశస్థురాలని మర్చిపోకండి. ఇక ఒక రాజపుత్ర స్త్రీ మానాన్ని, తన పవిత్రతని నిందించగల హక్కు ఏ ఒక్కరికి లేదు. అది ఒక షహిన్షాకి కూడా లేదు. ఇక నా జీవితంలోని ప్రతి క్షణం నాకు మానమే ముఖ్యం. ఆ రోజు రాత్రి నా మిత్రురాలు కూడా నన్ను మీ మీద నమ్మకంతో మీ దగ్గర వదిలేసింది. ఆ రోజు రాత్రి నాకు ఏం జరిగిందో, ఎవరు నాతో సంబంధం పెట్టుకున్నారో అవన్నీ తమరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మా మానం బాధ్యత తమరి పైనే ఉంది. మీరిదంతా ఒక నాటకం అనుకున్నారా? ముందు మీరే నాతో అన్నారు. ఆ రోజు రాత్రి మీరు నాతో గడిపానని చెప్పారు. ఆ తర్వాత మీరు మీ వాగ్దానాన్ని తప్పలేదన్నారు. కానీ ఆ తర్వాత రుకయ్య బేగం సమక్షంలో మీరు ఆ రాత్రి నాతో గడిపానని అంగీకరించారు. ఇక ఇప్పుడేమో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరన్న సమస్యను నాకు కల్పించారు మీరు. షహిన్షా, నేనొక రాజపుత్రికని. నేను ఒప్పుకుంటాను. మన బంధం ద్వేషంతో ఆరంభమైందని అంగీకరిస్తాను. కానీ మీరు నన్ను తాకినా సహించనని అన్నది కూడా ఒప్పుకుంటాను. అయినా నా పెంపకం అలాంటిది కాదు. భర్త అంటూ ఉండగా పరపురుషుడితో సంబంధం పెట్టుకునే సంస్కారం కాదు నాది. నన్ను తాకడం మాట అటుంచి కనీసం నా నీడను కూడా ఎవరూ తాకలేరు షహిన్షా. రాజపుత్ర వంశపు గర్వం, అహంకారం చాలా ఉంది మీకు. కానీ జోధా బేగం, మేం కూడా నిజాయితీ గలవాళ్ళం. అందుకే మేం మా వాగ్దానాన్ని అతిక్రమించలేదు. మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని తాకనైనా తాకలేదు. మేం చేసిన వాగ్దానాన్ని మేము ధిక్కరించలేదు. ఇది నిజమని మా ఖుదాకి తెలుసు. ఒక భర్త తన భార్యని తాకనైనా తాకకుండానే అతని భార్య గర్భవతి అయితే ఆ భర్త తన భార్యని ప్రశ్నించే హక్కు పూర్తిగా ఉంటుంది. మీ తప్పుని కప్పిపుచ్చుకోగలవని మీకెంతో నమ్మకం ఉంది కదా జోధా బేగం. కానీ మా వద్ద ఎన్నో మార్గాలున్నాయి. మీ గురించి అనుక్షణం అసలు ఏం జరిగిందో ఏంటో మేం తెలుసుకుని తీరతాం. ఆ నీచుడు ఎవరో ఏంటో మేం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నేను కోల్పోతే మీరు మీ వాగ్దానాన్ని విధికరించారు. ఇది పచ్చి అబద్ధం జోధా బేగం. రేషం, ఇంతసేపు ఏమైపోయావు నువ్వు? తప్పుకు మన్నించండి మహామంత్రి గారు. తమరే కదా ఆజ్ఞాపించారు. ఎవరికి మీరు ఇలా కలుస్తున్న సంగతి తెలియకూడదన్నారు. అందుకే కొంత ఆలస్యమైంది. నేను వైద్యురాలను తీసుకొచ్చాను. ఏమైంది మహామంగా గారు? మీకు నొప్పిగా ఉన్నదెక్కడా? అదే నేను చెప్పాను ఆవిడికి, మీ ఆరోగ్యం అంత బాగోలేదని. నాడి చూస్తే సరిగ్గానే ఉంది మహామంత్రి గారు. నాకు ఏ అనారోగ్యం లేదు. నేను మిమ్మల్ని పిలిపించింది దేనికంటే జోధా బేగం ఆరోగ్యం గురించి మాట్లాడడానికి. చెప్పండి. తమరికి తెలుసు కదా, మా ఈ భవనంలో
ఎందరో బేగంలు గర్భవతులవటం, చివరికి గర్భస్రావం జరగటం మీకు తెలుసు కదా. అందువల్ల ఈసారి అలాంటి పరిస్థితి రావటం నాకిష్టం లేదు. అందుకే నేను తెలుసుకోదలిచాను. మీరు ఖచ్చితంగా చెప్పగలరా జోదా బేగం కడుపుతో ఉందని? 20 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలోనే ఉన్నాను. ఇంతవరకు నా వల్ల ఎలాంటి పొరపాటు జరగలేదు. అయితే అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా నేను సామ్రాజ్యానికి విశ్వాసపాత్రురాలనై ఉంటూ వచ్చాను. ఒక్కవేళ ఏమైనా తప్పు జరిగిందో, మీరు ఎవరికో భయపడి లేదా లంచం తీసుకుని అబద్ధం చెప్పినట్టు నాకు తెలిసిందో, నేను మీ శిరస్సుని నరికించేస్తాను. ఆ కుధాయే దిక్కు. అంతటి నాటకమాడే ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? తరతరాలుగా మావాళ్లే ఈ రాజ్యానికి మంత్రసానులుగా ఉన్నారు. ఆరంభ పరీక్షలో లక్షణాలు, గుణాలు జోధా బేగం గర్భవతి అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏమిటా లక్షణాలు? తమరికి తెలియంది ఉంటుంది. గర్భం దాలిస్తే స్త్రీలకి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ఊరికే చిరాకు పడుతూ ఉంటారు. నాకు అక్కర్లేదని చెప్పానుగా. నేను ద్వేషిస్తున్నాను ఆగ్రాని, సహించాని, ఆ బలాన్ని కూడా. ఆగ్రతో ముడిపడి ఉన్నది ఏది నేను సహించలేను. అందువల్ల ఎల్లప్పుడూ నా ద్వేషం నన్ను ఇంకా వేధిస్తుంది. చూసావా మోతి, నన్ను చూసుకుని నేనే ఆశ్చర్యపోతున్నాను. అంత పెద్ద నింద పడ్డాక కూడా నేను ఇంకా ఎలా బ్రతుకున్నానో ఏమో. నేను నా జీవితాన్ని ఇంకా ఎందుకు ముగించుకోలేదు? అసలు ఆ బాధని కనీసం ఊహించుకోగలవా? ఒక భర్త తన భార్యని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిది అని అడిగినప్పుడు కలిగే బాధ. ఛీ! అసహ్యం వేస్తుంది నాకు. ఇలాంటి మగాడితోనా నాకు వివాహం జరిగింది? మోతి, మన రాజపుత్రుల వంశంలో ఆడవాళ్లు యుద్ధంలో ఓడిపోయినప్పుడు మంటల్లో దూకి ఆత్మాహుతి చేసుకుంటారే తప్ప తమని పరాయి పురుషుడు తాకనివ్వరు. మరణించినా కూడా తమ శరీరాలు పవిత్రంగా ఉండాలని నిప్పుల్లో దూకుతారు. అలాంటి వంశంలో పుట్టిన స్త్రీ మీద ఇలాంటి నీచమైన ఆరోపణ వచ్చింది. అది కూడా ఆమె భర్తే చేశాడు. నాకు చచ్చిపోవాలనుంది మోతి, నాకు చచ్చిపోవాలనుంది, నాకు చచ్చిపోవాలి. కొంచెం నిబ్బరించుకో జోదా. నేను నీ బాధ అర్థం చేసుకోగలను. కానీ జరిగిన దాంట్లో ఆ బిడ్డ తప్పేం లేదు. నీ కడుపులో ఉన్నా బిడ్డ గురించి ఆలోచించు. ఏమైనా తిను. వద్దు మోతి, నాకేది నోటికి తగిలిన విషంలాగే అనిపిస్తుంది. గతంలో తనకి ఎంతో నచ్చిన సుగంధం ఇవాళ దాన్ని తలుచుకుంటేనే గుండెలో గాబరాగా ఉంటుంది. వాంతి చేసుకోవాలనిపిస్తుంది, ఊపిరి పట్టేస్తుంది. జోదా, ఏమైంది? తెలియదు మోతి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. దేవుడా, నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుని పిలుచుకొస్తాను. వైద్యుడు రానక్కర్లేదు మోతి బాయ్. జోధా పూర్తి ఆరోగ్యంతో ఉంది. తొలి దశలో ఇలాగే జరుగుతుంది. కానీ దీనికి కూడా ఔషధం ఉంది. ఈ జీలకర్ర సోపుతో చేసిన చూర్ణం ఇస్తే తనకి మనసు నెమ్మళిస్తుంది. ఇక ఇంగువతో చేసిన ఈ చూర్ణం వల్ల తనకి ఆకలి బాగా వేస్తుంది. మీరు చెప్పే లక్షణాల గురించి నాకు అనవసరం. నేను పిల్లల్ని కన్నదాన్ని, నాకు కూడా అలాగే జరిగింది. నేను తెలుసుకోదలిచింది ఏమిటంటే ఏమైనా ప్రత్యేకమైన విషయం, ప్రత్యేకమైన లక్షణం, లేక ఇలాంటి లక్షణాలు వేరే అనారోగ్యం వల్ల కలిగిస్తాయా అని. నేను మిమ్మల్ని ఇవన్నీ అడగటం ఎందుకంటే నాకు తెలిసి అసలు అసలు ఖచ్చితంగా చెప్పండి మీరు. ఇప్పుడు ఆవిడికి ఎన్నో నెల? ఇప్పుడు ఇంకా మొదటి నెలే. 1వ నెల. దీన్ని బట్టి చూస్తే ఆమేర్కి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఆమేర్లో గాని ఎవరితోనో జోదా బేగం సంబంధం పెట్టుకున్నట్టుంది. మీకు చాలా చాలా శుక్రియా పిలవగానే వచ్చినందుకు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మాకు మీకు మధ్య జరిగిన ఈ సంభాషణలు కేవలం మనిద్దరి మధ్య ఉండాలి. ఈ గది దాటి వెళ్ళకూడదు. మీకు తెలియంది కాదు, ఇంతకు ముందు రుకయ్యా బేగంకి జరిగిన దుర్ఘటన మళ్లీ జరగకూడదు. అందుకు మేం జాగ్రత్త తీసుకోవాలి. అందువల్ల ఈ సంభాషణలు బయటికి పోనివ్వకూడదు. మీ మనసులోనే ఉంచుకోండి. ఇకపోతే
ఏదో తమరి కోసం ఒక చిన్న కానుక. అన్నట్టు నేనొక సంగతి అడగటం మర్చిపోయాను. జోదా బేగం విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం ఔషధాలు ఇవ్వాలి, ఆహారంగా ఏం తినాలి, అలాంటి విషయాలు. అలాంటిదేం అక్కర్లేదు. మిగతా చిన్న చిన్న సంగతులైతే మహారాణి గారికి బాగా తెలుసు. తన కోడల్ని ఎలా చూసుకోవాలో ప్రతి అత్తగారికి బాగా తెలుసు. సరిగ్గా చెప్పారు. ఇక ముఖ్యమైనదేమిటంటే కడుపుతో ఉన్న స్త్రీ ఆనందంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం. ప్రశాంతంగా ఉండాలి. తప్పకుండా. శుక్రియా, శుభవార్త చెప్పారు. అసలు జోదా బేగంని ప్రశాంతంగా ఎలా ఉంచాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే జలాల్ ఆవిడ మొహం మీదే చెప్పేశాడు. ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని చెప్పేశాడు. అయినా ప్రశాంతంగానే ఉందే. ఆదాబ్ సలీమా బేగం. ఆదాబ్. రహీంపాలు సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి హుజూర్. ప్రణామాలు సలీమా బేగం. సలాం మోతీబాయ్. ఇప్పుడు జోదా బేగం ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా అలాగే ఉంది. ఆవిడ కోసమే పాలు తీసుకెళ్లడానికి వచ్చాను. పాలు సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి మోతీబాయ్. ఎవరది? ఎవరెక్కడున్నది? ఎవరూ లేరు సలీమా బేగం. నేను చెబుతున్నాగా అక్కడెవరో ఉన్నారు. ఆగండి మోతీబాయ్. ఈ పాలు మీరు జోదా బేగం కోసమే తీసుకెళ్తున్నారా? అవునండి. ఆ పాలు ఇటివ్వు. నాకిక్కడెవరో ఉన్నట్టుగా అనిపించింది. పాలల్లో ఏమైనా తేడా ఉంటుందేమోనని నేను తాగి చూశాను. ధన్యవాదాలు. తమరికి జోదా అంటే ఎంతో ఇష్టం కదా. సరే, ఇక నేను వెళ్తాను. రహీం పాలీలా ఇవ్వు. ఏమిటి? కానీ జోదా బేగం మొఘలై సామ్రాజ్యానికి బేగం కదా. తాను మొగలాయి సామ్రాజ్యపు బేగం కానే కాదు, అందువల్లే తన చేష్టలు నేను భరించలేకపోతున్నాను. వైద్యురాలు తేల్చి చెప్పేసింది, జోదా బేగం కడుపుతో ఉందని చెప్పింది. ఇక జలాల్ కూడా స్పష్టంగా చెప్పాడు, జోదా బేగం కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని. ఎందుకంటే జలాల్ ఇంతవరకు జోదా బేగంను తాకనైనా తాకలేదు. అంటే రేషం, దాని అర్థం ఏమిటి చెప్పు చూద్దాం. చెప్పు. అది నీచమైన పని కాదా? అది నమ్మక ద్రోహం కాదా? మీరు నేరుగా వెళ్లి జోదా బేగంను తిరిగి పంపించేయమని షహిన్షా గారికి చెప్పొచ్చు కదా. నీ తాహతుకి మించిన ఆలోచనలు నాకు ఎంత మాత్రం పనికిరావు రేషం ఖాన్. నేను జలాల్ గాయాల మీద ఉప్పు చల్లదలిచాను, కానీ ఒకటి, జోదా బేగం చేసిన తప్పు ఆమెకి తెలియజేయదలిచాను. అందువల్ల నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా నీకు? ఇంకా ఇక్కడే ఉన్నావే రేషం, వెళ్ళు.